వలతు వషతే కలన్. జీతు జోసెఫ్ ఫిలిం. అలాగే బిజు మీనన్ అండ్ జోజు జార్జ్ మెయిన్ లీడ్స్. చూడాలని ఇంట్రెస్ట్ ఉండే. బట్ తెలుగు డబ్ వర్షన్ కూడా వస్తది అని అన్నారు కొన్నాళ్ళ తర్వాత. సరే అని వేరేవి చూసుకుంటూ ఉన్నాను. సో ఫైనల్లీ తెలుగు డబ్బింగ్ వదిలారు, చూశాను. మలయాళం థ్రిల్లర్స్ మాస్టర్ మైండ్లలో ఒకలైన జీతు జోసెఫ్కి ఏమైందో ఏంటో అనిపించింది చూశాక ఇది. మొన్న ఆ మధ్య మిరేజ్ అని ఒకటి, ఇప్పుడు ఇదొకటి. దృశ్యం 3 వచ్చే ముందు దాని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాలని ఇలాంటివి చేస్తున్నారో, లేక దృశ్యం 3 కూడా ఇలా అయ్యిద్దనే భయం కూడా క్రియేట్ అవుతుంది మరి. థ్రిల్లింగ్ అయితే ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్కి వచ్చేసాక ఇంకా ఆపేయండి అనే ఫీలింగ్ వచ్చేసింది. జితు జోసెఫ్ మార్క్ అయితే అస్సలు కాదు. సేమ్ ఐక్యూ, సేమ్ వేవ్ లెంత్, బట్ ఆపోజిట్ సైడ్స్ అంట. ఆ క్లైమాక్స్ ఏంటో, ఆ గింగిరాలు తిప్పడం ఏంటో, ఏదో ఎగ్జామ్ షీట్ ఇచ్చి ఆన్సర్ రాయన్నట్టు నా ఐక్యూ రేంజో కాదో చూపిస్తా అని అంటూ వెళ్ళడమేంటో, మనోడు పేపర్ లీక్ చేసినట్టు ఆన్సర్స్ చెప్పడమేంటో వర్కౌట్ అవ్వలేదు నాకైతే మూవీ. ముందు ఒక కేసు వచ్చింది జావియర్ దగ్గరికి. ఆ నెక్స్ట్ దానికి లింక్ అవుతూ ఇంకోటి. దానివల్ల ఎథికల్ హ్యాకర్. ఆ సినిమాలోని ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకెళ్లే హ్యాకర్ కాదు. ఆ సినిమాలో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్. ఈ సినిమాలో ఐక్యూలో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ అనమాట. అలా శామ్యుల్ అనే అతను ఇందులోకి వస్తాడు. ఎలాగా, అసలు ఏమైంది అనేది ఉంటుంది ఇందులో. నిజంగా స్టార్ట్ అవటం బాగానే స్టార్ట్ అయింది. ఒక థ్రిల్లర్కి కావాల్సిన టైప్ ఆఫ్ క్యారెక్టర్స్తో మొదలైద్ది. ఒక పోలీస్ క్యారెక్టర్, ఒక అమ్మాయి మిస్సింగ్, తండ్రి ఒక హ్యాకర్ అని, ఇలా ఇవన్నీ చెప్పినప్పుడు ఎగ్జైట్ చేసింది ముందు. బట్ కొంత టైం అయ్యాక అది నిదానంగా వెళ్ళడమే కాదు, ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా నిదానంగా పోతూ వచ్చింది. ఇక ఎప్పుడైతే శామ్యూల్ పోలీస్ స్టేషన్కి వస్తాడో, నెంబర్ ముఖ్యం బిగులు అని అంటూ ఇది ఏదైతే మొదలు పెడతాడో, ఇక ఎక్కడి నుంచి విసుగొచ్చేసింది. ఎటు పడితే అటు తిప్పు, ఏదో ఒకటి లింక్ ఉందని చెప్పు, మాస్టర్ మైండ్ అని చెప్పు, మళ్ళీ ఇంకా సమాధానం రాలేదనుకో, సో మళ్ళీ ఇంకోసారి కేసు, ఫోన్ నెంబర్ అంటూ గింగిరాలు తిప్పి, ఈసారి మాస్టర్ కిడ్నీ అని చెప్పి, ఎగ్జాక్ట్లీ ఇలానే అనిపించింది. బేసిక్గా ఒక థ్రిల్లర్కి కావాల్సింది ఎగ్జైట్ చేయటం, చూడాలని, కేసు సాల్వ్ చెయ్యాలని ఇంట్రెస్ట్ అనేది మెయిన్. అది ఉండదు ఇందులో. వాళ్ళు దోచింది ఏవో చేస్తారు, దొరికేసే అంటారు. ఇంకా ప్రీ క్లైమాక్స్ దగ్గర అయితే విపరీతమైన ల్యాగ్. అంతకంటే వీక్ క్లైమాక్స్తో మరీ ఇంకా ల్యాగు. మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుందిలే కానీ మూవీలో, అది ఆల్రెడీ రివీల్ చేసేస్తారు. బట్ అది టూ మచ్గా స్ట్రెచ్ చేస్తారు ఆ చివరిలో రివీల్ చేయడానికి. ఆల్రెడీ ఎవరో చెప్పేసాక ఇంకా ల్యాగ్ ఏంటండి అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్, యాక్టింగ్ వైజ్ బీజు మీనన్ మెయిన్ ఎక్కువసేపు ఉంటారు. నెక్స్ట్ జోజు జార్జ్, రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజిఎం బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా. ఫైనల్లీ నాకైతే థ్రిల్లింగ్ ఏం లేదు, ఎక్కలేదు. ఇంకా మీ ఇష్టం మరి. మూవీ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది లైన్స్ గేట్ ప్లే అండ్ ప్రైమ్ వీడియో. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.